చెల్లించుకొనిచున్నాం ప్రభువా. దేవా గొప్ప దేవుడు ప్రభువా. దేవా నాయన ఇక ప్రత్యేకంగా తండ్రి మరి నాయన నిన్నటి దినమున సిద్ధపరిచి ప్రభువా దేవాని సన్నిధానంలో పోషించి ప్రార్థించడానికి ప్రభువా దేవా సంఘమునకు మీరు ఇచ్చిన కృపకై వందనాలు ప్రభువా. దేవా మరలా ఈ ఉదయకాలపు సండే స్కూల్ని మీరు దీవించి ఉన్నారు తండ్రి ప్రభువ. మేమందరము కలిసి ఇలాగున నాయన నీ సన్నిధానములో ప్రభువ దేవా నీ ఆశీర్వాదమును పొందిన వారమై ప్రభువ దేవా స్తుతించడానికి మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువ. అలాగనే గత వారంలో ప్రభువ నాయన టీపీఎం మీటింగ్లకు వెళ్ళి రావడానికి ప్రభువ దేవా నాయన ప్రయాణాలన్నిటిలో ప్రభు అక్కడ కూడా ప్రభువ ఆ బాహుబలం మీ యొక్క బాహుబలం మేము అలా కళ్ళారా చూసి ఉన్నాం ప్రభువ. దేవ ఎంతగా ఆశ్చర్యంగా నీ ప్రజలను ప్రభువ నాయన నువ్వు నడిపిస్తున్న విధానం ఆనాడే కాదు ఈనాడు కూడా ప్రభువ నడిపిస్తున్నది చూసి సంతోషించుటకు నాయన మీరు చూపిన కృపకు వందనాలు ప్రభువ. ఇగో మేమందరం కలిసి మరొకసారి ఇలాగున ఆరాధించడానికి ప్రభువ ఇగో దైవ సేవకులు నిలబడి ప్రభువ మా కొరకు మీరు ఏదైతే సిద్ధపరిచి ఉంచారో ప్రభువ నాయన ఆ మాటలు మీ మాటలై నాయన ఆ స్వరం మీ స్వరముగా ముఖరూపం మీ రూపము వల్లే ప్రభువ నాయన తండ్రి స్టెఫను నిలబడి మాట్లాడుతున్నప్పుడు దేవదూత ముఖము చూచినట్లుగా ప్రభువ ఆ వాక్యములను వివరించుచుండగా ప్రభువ ఆ తేజస్సు ప్రభువ మేము చూచుటకు సంతోషించుటకు సహాయము దయచేయండి ప్రభువ. దేవ వాయిద్యాలు వాయించిన బిడ్డల మీద కూడా నాయన ప్రభు జ్ఞానాత్మ పూర్ణులై ప్రభువ నాయన నీ శక్తిని పరిశుద్ధ ఆత్మ బలమును పొందుకున్న వారే చక్కగా వాయించడానికి కృప దయచేయండి. పాటలు పాడుచున్న మేమందరం కూడా ప్రభువ ఏక స్వరముతో ఐక్యతతో ప్రభువ దేవ చక్కనైన నాయన నీ పాటలను పాడుటకు కృప దయచేయండి. అనాలోచనగా అశ్రద్ధగా అసలు కూర్చొనియొద్దు ప్రభువ. సంతోషంతో నీకు ఏమి మేము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము ఉప్పొంగిపోతూ స్తుతించుకోవడానికి సహాయం చేయండి. ఉత్సాహంతో చప్పట్లు కొట్టడానికి ఆనందగానముతో ప్రభువ నాయన నీ కీర్తనలు పాడడానికి సహాయం చేయండి. మా జీవిత కాలమంతా కూడా ప్రభువ నిన్ను పాడుకొని గణపరచవలసిన వారమై ఉంటూ ఉండగా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని ప్రభు ఏమాత్రం పోగొట్టుకోకుండా ఎంతో సంతోషంతో నాయన ఆ యొక్క ఆరాధన మేము ముగించుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే బలహీనతలతో వస్తున్నారో ప్రభువ మీ దైవికమైన స్వస్థతను నొందుకున్న వారే ప్రభువ సంపూర్ణ శక్తిమంతులై ప్రభువ తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభువ. పరిపూర్ణమైన మీ ఆరోగ్యం చేత పరిపూర్ణమైన మీ సౌందర్యము చేత ప్రభువ తిరిగి వెళ్ళడానికి నాయన వారమంతా గొప్ప ఉజ్జీవంతో ప్రభువ మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి పరిచర్యలో పాల్గొనే కృప భాగ్యము దయచేసి మహిమ పొందమని చెప్పనాశక్యమైన సంతోషంతో తిరిగి వెళ్ళి స్తుతించే వారిగా ఉంచమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం ట్రిబుల్ పెట్టామా. ఎన్నో మేలులు చేసేటివి పాట ఇవ్వండి నాకు. ఎన్నో మేలులు చేసేటివి యేసయ్యా నీకు వందనాలని పాడుకుందామండి. జయ మైక్ తీసుకో. జయది కొద్ది తగ్గించండి అమ్మా. ఇక్కడ రెండు బాగున్నది రెండు ఉన్నాయి కదా యువతలది జయకి ఇచ్చేయండి. అది ఇచ్చేసి నువ్వు తీసుకో. నీకు వచ్చా ఈ పాట బాను ఈ పాట వచ్చా వస్తే తీసుకో మైక్ తీసుకో. ఎన్నో మేలులు చేసేటివి యేసయ్యా నీకు స్తోత్రములు. వెరీ సరిపోయింది అలా ఉంచమ్మా. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు. యేసయ్యా నీకే స్తోత్రములు. అవి మనుషులకు అసాధ్యములు ఎవరి ఊహలకు అందనివి. అవి మనుషులకు అసాధ్యములు ఎవరి ఊహలకు అందనివి. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా నీకే
స్తోత్రములు, యేసయ్యా నీకే స్తోత్రములు. నేను పుట్టకముందే నా ఎడల నీ తలంపులు ఆశ్చర్యము. నేను గీతకముందే ఇచ్చిన రక్షణ భాగ్యము ఆశ్చర్యము. నేను పుట్టకముందే నా ఎడల నీ తలంపులు ఆశ్చర్యము. నేను గీతకముందే ఇచ్చిన రక్షణ భాగ్యము ఆశ్చర్యము. నేను నా ఇంటివారు నీ సన్నిధిలో నిలచుటాశ్చర్యం. నేను నా ఇంటివారు నీ సన్నిధిలో నిలచుటాశ్చర్యం. ఆశ్చర్యకరుడా స్తోత్రములు, ఇక ఆనందమేతో జీవితము. ఆశ్చర్యకరుడా స్తోత్రములు, ఇక ఆనందమేతో జీవితము. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు. యేసయ్యా నీకే స్తోత్రములు. నా మనోవేదనలో నుండి మొరపెట్టి తిని దీనుడనై నీ మనోహర వెలుగులు నాకు కనిపించెను నీ ముఖ దర్శనము. నా మనోవేదనలో నుండి మొరపెట్టి తిని దీనుడనై నీ మనోహర వెలుగులు నాకు కనిపించెను నీ ముఖ దర్శనము. సంపదలగని దొరికెను నాకు, లోకముతో ఇక పని ఏముంది. సంపదలగని దొరికెను నాకు, లోకముతో ఇక పని ఏముంది. నా కృపానిధివి లేనని పరనానలు దిశలా నీకిటినే. నా కృపానిధివి లేనని పరనానలు దిశలా నీకిటినే. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు. ఎన్నో మేలులు చేసితివి యేసయ్యా నీకే స్తోత్రములు. యేసయ్యా నీకే స్తోత్రములు. క్రొత్త తైలముతో నా తలను అంటి అభిషేకించితివి నీ సేవ కొరకు. నాణ్య ద్రాక్ష రసముతో నన్ను పోషించుచుంటివి సంతృప్తిగాను. క్రొత్త తైలముతో నా తలను అంటి అభిషేకించితివి నీ సేవ కొరకు. నాణ్య ద్రాక్ష రసముతో నన్ను పోషించుచుంటివి సంతృప్తిగాను. దయాదాక్షిణ్య పూర్ణుడనీనే దివారాత్రులు ధ్యానించుకుంటూ
దాక్షిణ్య పూర్ణుడనీనే దివారాత్రులు ధ్యానించుకో నాగతి మీద చేతిని వెనుదీయక నీ బాహుబలముతో సాగెదను నాగతి మీద చేతిని వెనుదీయక నీ బాహుబలముతో సాగెదను నాచర్యకరుడా స్తోత్రములు ఇక ఆనందమే నీతో జీవితమే నాచర్యకరుడా స్తోత్రములు ఇక ఆనందమే నీతో జీవితము నా కృపానిధివి నీవేనని పడనాలను దిశలా నీవేనని నా కృపానిధివి నీవేనని పడనాలను దిశలా నీకేతిని అవి మనుషుల కసాజములు ఎవరి ఊహలకు అందనివి అవి మనుషుల కసాజములు ఎవరి ఊహలకు అందనివి నేను నా ఇంటి వారు నీ సన్నిధిలో నిలచుటాచర్యం నేను నా ఇంటి వారు నీ సన్నిధిలో నిలచుటాచర్యం సంపదల గని దొరికెను నాకు లోకముతో ఇక పని ఏముంది సంపదల గని దొరికెను నాకు లోకముతో ఇక పని ఏముంది దయాదాక్షిణ్య పూర్ణుడనీనే దివారాత్రులు ధ్యానించుకోండు దయాదాక్షిణ్య పూర్ణుడనీనే దివారాత్రులు ధ్యానించుకోండు ఆచర్యకరుడా స్తోత్రములు ఇక ఆనందమే నీతో జీవితము నా ఆచర్యకరుడా స్తోత్రములు ఇక ఆనందమే నీతో జీవితము నా కృపానిధివి నీవేనని పడనాలను దిశలా నీకేతిని నా కృపానిధివి నీవేనని పడనాలను దిశలా నీకేతిని నా ఆచర్యకరుడా స్తోత్రములు ఇక ఆనందమే నీతో జీవితము 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 సంపదల ఘని దొరికెను నాకు లోకముతో ఇక పని ఏముంది సంపదల గని దొరికెను నాకు లోకముతో ఇక పని ఏముంది నా కృపానిధివి నీవేనని పడనానలు దిశల నీ కీర్తిని నా కృపానిధివి నీవేనని పడనానలు దిశల నీ కీర్తిని హల్లెలూయా హల్లెలూయా. భాను సత్య సౌందర్య వరుసగా సాక్ష్యాలు.
అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి వారం చెన్నై మీటింగ్స్కి వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. మొన్న నేను ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీ జెర్మియా గారిది వాక్యం వింటూ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా అని ఎక్కువ ప్రార్థన చేసేవాడిని. భాషల వరంతో నింపండి ప్రభు అనేసి. అయితే ఈ వారం ముందే చెప్పారు, నెల రోజులు ముందు అన్నారు పాస్టర్ గారు, వాళ్ళని చూస్తే భాను వదలడేమో, అక్కడే ఉండిపోతాడు అనేసి అన్నారు. అలాగంటుంటే పాస్టర్ గారు కూడా యవ్వనస్తులు అందరూ భాషలతో మాట్లాడతారు, ఎక్కువ మంది యవ్వనస్తులు ఉంటారని అంటే వెళ్ళాలని ఆశ కలిగింది. కానీ మరి అది అయ్యే పని కాదు. పాస్టర్ గారు వెళ్తున్నారు కదా అనేసి అనుకున్న. తర్వాత సౌందర్యక వాళ్ళతో పాటు నాకు కూడా టికెట్ చేశారు పాస్టర్ గారే. అక్కడికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. వాక్యం అంతా ఒక 3 లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ అయ్యింది కాబట్టి కొంచెం అక్కడ వింటూ అటు ఇటు తిరుగుతూ, అది చాలా పెద్ద ప్లేసు, మరి ఎన్ని ఎకరాలు ఉంటుందో ఐడియా లేదు. కానీ హోసన్న మందిరం కంటే కూడా పెద్ద చర్చ్ అది. అక్కడ యవ్వనస్తులు అన్నందుకు నాకైతే ఎవరు యవ్వనస్తులు కనిపించలేదు, కానీ అందరూ వాళ్ళని చూస్తున్నప్పుడు సంతోషం అనిపించింది. టీపీఎం సహవాసం ఇలా ఉంటుందని, పెంతెకోస్తు చర్చ్ ఇలా ఉంటుందని తెలిసింది. భోజనాలకు వెళ్తున్నప్పుడు అన్ని విషయాలు కూడా వాళ్ళు చేసే పద్ధతి అంటే, ఇంతమందికి ఎప్పుడు అసలు భోజనం లేదన్న పదం లేకుండా అందరికీ వడ్డేస్తున్నారు. తర్వాత ఎవరికైనా సిక్ అయి ఉండి ఒకరు బాగోకపోతే కూర్చొని కూడా పెడుతున్నారు. వాళ్ళకు కూడా అందరికీ వడ్డిస్తూ ఒక క్రమంగా చక్కగా మర్యాదగా జరిగించారు. నేను అనుకున్నాను అప్పుడు, అసలు మంది చాలా చిన్న మీటింగు, అరుపు లేకుండా పని జరగదు అసలు. ఇది చాలా ఓపికే. నా మట్టుకు నేనైనా సరే కొంచెం నోరు తగ్గించుకొని ఈసారి మన మీటింగ్స్లో పని చేయాలి అని అనుకున్నాను. తర్వాత ప్రయాణాల్లో కూడా దేవుడు ఎంతో సహాయం చేశారు. పాపం పాస్టర్ గారు ఎంతో ప్రయాసపడ్డారు, టికెట్స్కి అవ్వలేదు. ఆవిడ మళ్ళీ అనుకున్న, అందుకే ముందు నుంచి చెప్తుంటారు, ఒక నెల రోజుల ముందే టికెట్స్ చేసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలా ఇబ్బంది అయిపోయింది. పాస్టర్ గారు కూడా పాపం అనారోగ్యంతో అటు ఇటు తిరుగుతూ, అది చాలా దూరం అయిన దేవుడు పాస్టర్ గారు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. దేవుడు నేను కూడా వెళ్ళడానికి సహాయం చేశారు. బాను చెప్పాడు కదా, మేము తత్కాలీలో వెళ్ళాము. అక్కడ నేను ముందు కాంతక్కకు చెప్పాను, మనం అక్కడ వాళ్ళు చూసి సంతోషించాలి. వాక్యం అయితే చెప్తారు 4 భాషల్లో, చెప్పేసరికి మనకు అంతగా, మన జ్ఞానానికి అంతగా అర్థం అవ్వదు అని చెప్పాను. అయితే ఫస్ట్ రోజు మేము వెళ్ళినప్పుడు ఒక ముత్యం దొరికితే మనకి ఎంత విలువ, యేసయ్య మనకు దొరకడం అంత విలువ అని అలా చెప్పారు. తర్వాత అక్కడ చాలామంది, అసలు ముందు మేము ఒకసారి మా పెళ్ళి అవ్వకముందు వెళ్ళాం, కానీ కొంచెం మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడైతే కూర్చున్న దగ్గర కూర్చోవడం, నడిచిన వాళ్ళు నడవడం, తిన్న దగ్గర తినడం, బాత్రూముల దగ్గర ఎక్కడ అసలు చిన్నది కూడా ఖాళీ లేకుండా, పరలోకంలో ఇంతకంటే ఎక్కువ మంది ఉంటారు కదా. ఎంత సంతోషం అంటే, ఆ వాక్యం గట్ట మేము అర్థం కాలేదు. వాళ్ళు బాగానే చెప్పారు కానీ మాకే అర్థం కాలేదు. వారిని బట్టి, అక్కడ ఉన్న వాళ్ళని బట్టి, ఆ ప్రజలను బట్టి మేము చాలా సంతోషించాం, వారితో పాటు మేము ఉండడం. తర్వాత ఈ రిజర్వేషన్లో పాస్టర్ గారు మొహం చూసినప్పుడు మా సౌందర్య నేను అనుకున్నాము, పాస్టర్ గారు ఈ రిజర్వేషన్ల కోసం ఎక్కువ టెన్షన్ పడిపోతున్నారు, మొహంలో చాలా నీరసం. కానీ దేవుడు అటు నుంచి కూడా క్షేమంగా మమ్మల్ని తీసుకొని వచ్చారు. అలాగే అక్కడ ఆనందించడానికి ప్రభు కృప చూపించారు. దీన్ని బట్టి మేము సంతోషిస్తూ ఈ శని సాక్ష్యం దేవుడు దీవించునుగా. ప్రభు నామాన్ని బట్టి వందనాలండి. నా గొంతుకు కూడా పట్టింది, అక్కడ బాగానే ఉంది కానీ తోవలోని. అయితే ప్రభు కృప చూపారు అన్న మాటకి నిజంగానే మరి సత్య కానీ బాను అంటున్నారు కదా, నిజంగానే మా ప్రయాణంలో ప్రభు కృప చూపించాడు అనడానికి ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే చెన్నై వెళ్ళడానికి ముందే రిజర్వేషన్ చేసుకోవాలి, చేసుకోక వెళ్ళడం చాలా కష్టం.
ఇటు నుంచి మేము అసలు ముందుగా వెళ్ళము అనుకున్నాం కాబట్టి కామ్గా ఉండిపోయాము. ఆ తెల్లవారు మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేయడం, అప్పటికప్పుడే అలా బయలుదేరిపోయి వెళ్ళిపోయాము. అయితే 9 మందికి 3 టికెట్లు అయ్యాయి మాకు. అయితే నైట్ కాబట్టి వెళ్ళాం, కానీ ఒక రకమైన భయం. 6 టికెట్లు అయ్యి 3 ఉండిపోతే పర్వాలేదు, ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాం. కానీ 3 టికెట్లు అయ్యి 6 మామూలుగా కూర్చోవాలంటే కష్టమే కదా అనుకున్నాము. కానీ ప్రభు ఆశ్చర్యకరంగా కృప చూపారు అనడానికి ఏంటి అంటే, పైన 2 బెత్తలు మిడిల్లో ఉన్న షీట్ అయింది. అలా మేమేమనుకున్నామంటే, ఈ అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే 2 ఎక్కియచ్చు, మేము ఒక దాంట్లో కానీ ఎక్కితే మా పిల్లలతో మేమే సరిపోతాం, ఇంకొకరు పాపం ఎక్కడానికి లేదు కదా అని అక్క వాళ్ళని, అక్క మీరు 2 ఎక్కేస్తే మీరు సరిపోతారు, మేము కింద వేసేస్తాం అన్నాం. అలాగే ఏసీ కిందన పిల్లలు వేసి పక్కన మేము కూర్చోవచ్చు అని కూర్చున్నాం. బాగానే ఉంది. కానీ కాసేపటికి కింద బెత్తావిడ ఆ కింద బెత్తావిడ అంటారు, మీరు ఎంతసేపు మా కాళ్ళ దగ్గర కూర్చుంటే మేము బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం, అయినా రిజర్వేషన్ అవ్వకుండా ఎలా కూర్చుంటారు, అలా ఇలా అంటుంటే పడగా సరైన వాళ్ళు పడ్డారా బాబు వీళ్ళిద్దరు. మాకు కనీసం ఇటావిడ కానీ అటావిడ కానీ కూర్చోడానికి ఒప్పుకొని ఇవ్వట్లేదు. కాసేపు పోయాక ఆవిడ అంటుంది, మీరు అలా కూర్చొని మాట్లాడితే నేను పడుకోవద్దేంటి, నేను అసలే ఒంగోలు వెళ్ళాలి, నేను వెళ్ళేసరికి 4:30 అవుతుంది, నేను పడుకోవాలి కదా అని సీరియస్ అయింది. ఇంక సైలెంట్గా ఉండిపోయి ఏం మాట్లాడలేదు. కాసేపటికి ఆవిడ బాత్రూమ్ వైపు వెళ్తుంది, వస్తుంది. చాలాసార్లు తిరిగింది. నేను అన్నాను, ఆంటీ అసలు ఎందుకు అలా తిరుగుతున్నారంటే, మా ఒంగోలమ్మ 4:30కే కానీ 4 కానీ మా స్టేషన్లో దిగుతుంది, కానీ ఈ ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, నేను కానీ పడుకునిపోతే ఒంగోలు దాటి వెళ్ళిపోతే మరి వెళ్ళిపోతాను, మళ్ళీ రాలేను, అందుకే నాకు నిద్ర తిడుతున్న ఆవిడ అంటుంది నాకు నిద్ర పట్టట్లేదని చెప్పి. ఉన్నది పాపం ఉండి నేను అన్నాను, పోనీ పడుకోండి, నేను 4 గంటలకి మేము ఎలాగా కూర్చున్నాం కదా, 4 గంటలు నేను లేపుతానంటే ఆవిడ ఇంకా టెన్షన్కి 2:30కి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఈ బ్యాగులు అన్నీ పట్టుకెళ్ళిపోతూ వెళ్తుంది, అమ్మ నువ్వు ఈ సీట్లో పడుకుని పని. ఆవిడ పాప 4:30కి దిగిన ఆవిడ 2:30కి బ్యాగులు అన్నీ పట్టుకొని వెళ్ళి బాత్రూమ్ దగ్గర కూర్చుంది. ఆ సీట్ అంతా మాకు ఇచ్చేసింది. మేము అనుకున్నాం, నవ్వుకున్నాం, ఈవిడ మమ్మల్ని తిట్టిన తిరిగి సీటే మాకు ఇచ్చేసిందని. 2:30 నుంచి పాపం 4:30 వరకు ఆ బాత్రూమ్ దగ్గరే సీట్ ఉన్న ఆవిడేంచి అక్కడ కూర్చుంది. సీట్ లేని మా పిల్లలు బానుకి ఆ సీట్ ఇచ్చి వీళ్ళు చక్కగా పడుకున్నారు. మళ్ళీ మేము చెన్నై వెళ్ళేంత వరకు ఎవరు ఆ సీట్లోకి రాలేదు. దేవుడు అలాగా వెళ్ళడానికి ప్రభు కృప చూపించారు. అలాగే రావడానికి కూడా పాస్టర్ గారు బాను చెప్పినారు, చాలా కష్టపడ్డారు. అక్కడ టికెట్లు చేస్తున్నారు, కానీ పాస్టర్ గారి భాష వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళ భాష వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. కనీసం 4 ఉంటే చాలు అని అంటున్నారట, స్వాతక్కలు అంటున్నారు. కానీ ఒక్కటి కూడా లేదు. కానీ మామూలుగా అయితే మేము నిన్నటికే రావాలి, కానీ అవ్వకపోవడం ఒక విధంగా చెప్పాలంటే ఉపవాస ప్రార్థనలో ఒకసారి పోగొట్టుకున్నట్టుగా అయిపోయింది. కానీ ఆశ్చర్యకరంగా నిన్న మొత్తం అందరికీ ఇంకా మేము పడుకొని వచ్చే విధంగానే అందరికీ సీట్లు అయిపోయి మేము పడుకొనే వచ్చాము. అలాగా వెళ్ళడానికి రావడానికి నిజంగా ఆశ్చర్యకరంగా అంత దూరం వెళ్ళడానికి ప్రభు కృప చూపించారు. మరి వాక్యం విషయానికి వస్తే కొంచెం ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి. వాక్యం విషయానికి వస్తే తమ్ముడు చెప్పాడు కదా, 3 భాషలు అక్కడ 3-4 భాషలు తర్జుమా అవుతుంది. లైన్గా అవుతున్నప్పుడు ఏది తెలుగు పదమో, ఏది ఉర్దూ పదమో, ఏది తమిళ పదమో తెలియదు, ఎందుకంటే కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. ఈ పక్క నుంచి కూడా ఆయా రాష్ట్రాల వారు వస్తారు కాబట్టి వాళ్ళ సౌండ్ కూడా మాకే వినబడుతుంది. కాబట్టి ఏది వాక్యం, ఏది తెలుగు పదమో, ఏది తమిళ పదమో కూడా అర్థం అవ్వట్లేదు. అలా కొన్ని దాంట్లో నేను కొన్ని రాసుకున్నాను. ఫస్ట్ దాన్ని నేనేం రాసుకున్నా అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాయంట. మనం కలిగి ఉన్న ఏ కోరికైనా ఏ వాంఛనైనా ఆయన తీరుస్తాడు. మన ఆశీర్వాదానికి కారణం ఏంటి, ఏకైక మార్గం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అదే మార్గం. నీకు ఎన్ని ఆశీర్వాదాలు కావాలన్నా ఎన్నో చెప్పారో రాసుకున్నాను, కానీ అన్నీ చెప్పట్లేదు. ఏ ఆశీర్వాదం కనాలంటే మనకు మార్గం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు రావాల్సిన ఆశీర్వాదం ఇహ పర సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఇస్తారని ఒక పాస్టర్ గారు చెప్పారు. అలాగే
రక్షణ పొందితే కొత్త భూమిని స్వతంత్రించుకుంటామంట. ఆ కొత్త భూమి ఏంటంటే పరలోకం అనే ఆ యొక్క కొత్త భూమిని స్వతంత్రించుకుంటాము. ఆ స్వతంత్రించుకున్న మనము అంతకుమించి ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలని చెప్పారు. పరిశుద్ధాత్మను పొందుకుంటే లేఖనాలు అర్థమవుతాయంట. మన యొక్క మనసు మన స్వాధీనంలో ఉంటుందంట. పాపంపై విజయం కలుగుతుందంట. చెడు తలంపు నుండి, ఊహల్లో నుండి కూడా మీకు విజయం కలుగుతుంది. ఎందుకు అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అలాగా నడిపిస్తారని ఒక సేవకులు చెప్పారు. లాస్ట్గా ఇదిగో నేను తలుపు యొద్ద నిల్చున్నాను, తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను ఆయన వద్దకు వస్తాను అంటూ చెప్తూ ఆయన అన్నానంటే, నేను మనుషుని యొక్క హృదయం దగ్గరికి వచ్చి తట్టున్నాను. ఎవరైతే నన్ను యేసుప్రభువుగా అంగీకరిస్తారో నేను ఆయనకి నిత్య శ్వాసాన్ని ఇస్తాను. పాప విమోచన నిమిత్తం గొర్రెపిల్లగా నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అంటూ ఇలా చాలా వాక్యాలు చెప్పారు. కాకపోతే నాకు చెప్పినట్టుగా కొన్నే నాకు అర్థమయ్యాయి. ఇలా ప్రభు వెళ్ళడానికి కృప చూపించారు. అంతకు మించి ఏమైందంటే చాలా మెట్లు ఎక్కువ చెప్పారు కదా, లెంత్. నేను వెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. నేను వెళ్ళి 10 సంవత్సరాలు, నా పెళ్ళి కాక ముందు వెళ్ళాను. 10 సంవత్సరాలు అవుతుంది నేను వెళ్ళి. అంతా మారిపోయింది. అది చర్చ్ అయితే అంతే పెద్దది, కానీ ఇటువైపు అటువైపు పెద్ద పెద్ద షెడ్లు. ఆ షెడ్లు చేస్తే మేము భోజనంకి వెళ్ళి 3-4 సార్లు పాపం బాగానే వచ్చి మనల్ని తీసుకెళ్ళాడు. తర్వాత మేము భోజనంకి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. అంటే ఎటు నుంచి వెళ్ళినా షెడ్లు ఒకేలాగే కనబడుతున్నాయి. పెద్ద పెద్ద షెడ్లు, ఆ టెంట్లు, భోజనాలు అన్నారు కదా, నిజంగానే ఎలా వండుతున్నారో తెలీదు, ఎలా వడ్డిస్తున్నారో తెలీదు. ఆ బాత్రూమ్స్ ఒక హాల్లోనే, అంటే ఒక తమిళ్ వాళ్ళు ఉన్న హాల్లోనే 60 బాత్రూమ్లు ఉన్నాయి. ఆ 60 బాత్రూమ్లు కూడా ఎప్పుడూ తెల్లగానే ఉన్నాయి. ఆ టైల్సే తెల్లగా. ఎలా ఉంటున్నాయో ఏం చేస్తున్నారో తెలీదు, ఎలా తింటున్నారు. లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఆపడం నేను చూడలేదు. అలా కంటిన్యూ 24 గంటలు కూడా అలా వెలుగుతూనే ఉన్నాయి. అలా తిన్న వాళ్ళు తింటున్నారు, పడుకున్న వాళ్ళు పడుకుంటున్నారు, వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు, వాక్యం విన్న వాళ్ళు వింటున్నారు. ఇంకా వాళ్ళని మామూలుగా అనుకుంటూ ఒక దగ్గర కూర్చోబెట్టి వాక్యం వినిపించాలంటే అక్కడ ప్లేసే సరిపోదు. ఒక సముద్రంలో నుంచి జనాలు ఎలా వస్తారో అలాగా అక్కడ వెళ్ళి ఎక్కువగా వాక్యం అందు ఆనందించడం తప్ప మనుషులు చూసి ఎక్కువ ఆనందించారు. ఎందుకంటే టీపీఎం వాళ్ళు అన్నారు కదా, నిజంగానే వాళ్ళ వస్త్రాలు వారి పద్ధతి కొంచెం వేరుగా ఉంటుంది. తెల్ల వస్త్రాలు, ఆ వస్త్రం మీద చిన్న మరక కూడా ఏమీ కనబడదు. అంటే వాళ్ళు చూస్తున్నప్పుడే మనకి ఎక్కువ సంతోషం కలుగుతుంది. అలా ప్రభు కృప చూపించారు. అయితే 2వ రోజు పాస్టర్ గారు ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళిపోతే మేము ఏమనుకున్నామంటే కిందకి వెళ్ళాలంటే మాకు కాల్ రావట్లేదు. ఎందుకంటే పాస్టర్ గారు లెక్క పెట్టారంట, ఇలా ఎక్కుదంటే 80 మెట్లు ఉన్నాయట. మొత్తం మేము పడుకున్న దగ్గరికి వెళ్ళాలంటే 80 మెట్లు ఎక్కాలి. ఈ ఎక్కలేక దిగలేక ఈ చుట్టూ భోజనంకి వెళ్ళలేక సగం కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి అనుకో. ఇంకా కింద వరకు మన వాకింగ్కి వెళ్ళకూడదు, ఈ బాల్కనీలో కూర్చోపోదాము, చక్కగా ఫ్యాను తగులుతుంది, చక్కగా కూర్చోవచ్చు అనుకొని మేము పాస్టర్ గారు ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళిపోతే మేమేంచి బాల్కనీలో కూర్చుందాం అనుకున్నాం. అప్పటికే అక్కడ వాక్యంకు ముందు సాక్ష్యాలు చెప్తున్నారు. వీళ్ళకన్నా అక్క వెళ్ళండి, అభియా బాత్రూమ్ వెళ్తానన్నది, నేను చేసి వస్తానంటే వీళ్ళందరూ పాపం బాల్కనీలలో వెళ్ళి కూర్చున్నాను. నేను 10 నిమిషాలు, వీళ్ళు వెళ్ళిన 10 నిమిషాలు పోయే కిందకి వెళ్ళి అది బాల్కనీ దగ్గరికి వెళ్ళాను. కింద వరకు వెళ్ళలేదు. వెళ్ళేసరికి వీళ్ళందరూ సైలెంట్గా వింటున్నారు. నేను కూర్చున్నాను కానీ నాకు ఏటి అర్థం అవ్వట్లేదు. ఎంత మాటలు చెప్పినా తెలుగు ఇంత పదమైనా ఉంటుంది కదా, ఏది రావట్లేదు, ఏది వినబడట్లేదు. ఎందుకు ఒక చిన్న పదమేర రావట్లేదు అని చూస్తే ఇంకేటి మేము వెళ్ళి తమిళ్ దగ్గర కూర్చున్నాం. అక్కడ చెప్తుందంతా తమిళ్ భాషలోనే చెప్తున్నారు. వీళ్ళు పాపం 10 నిమిషాలు బట్టి వాక్యం వింటున్నారు కానీ ఆ తమిళే వింటున్నారు. నేను ఇలా అనుకున్నాను, నేను అనుకున్నాను ఈ ఒక్క బాక్సే తమిళ వస్తుందేమని హాల్ అంతా చూస్తున్నాను కానీ ఎక్కడా కూడా తెలుగు పదం, కనీసం ఇంత ట్రాన్స్లేషన్ ఒక పదమే తెలుగు వస్తుంది, ఎక్కడా తెలుగు రావట్లేదు. పాపం వీళ్ళు 1/2 గంట నుంచి తమిళే వింటున్నారు. నాకు నవ్వు వచ్చేస్తుంది. ఏంటనుకునేమన్నాను, మీరు సైలెంట్ కిందకు వచ్చండి అన్నాను. కిందకి వెళ్ళిపోదామంటే ఇలా అంటారు, బాగుంది కదా ఫ్యాన్ దగ్గర ఉన్నాం అంటున్నారు. తర్వాత సంగతి కిందకు వచ్చండి, అందరూ వాక్యం వింటున్నారు, అదే సాక్ష్యం వింటున్నారు, అంతా నిండిపోయింది. సైలెంట్ కిందకు వచ్చండి అంటే పాపం అందరూ కిందకు వచ్చాక ఏం వస్తామంటే ఎంతకీ మనం కూర్చుంది తమిళ వాళ్ళ దగ్గర కూర్చున్నాము, అక్కడ కనీసం ఏటి తెలుగు పదం అంటే ఏది రాదు, మీరు ఇప్పటి వరకు వింటుంది తమిళ అంటున్నారు అంటే మనకి ఏంటి అక్కడ తమిళ చెప్పాను కదా తమ్ముడు అన్నట్టుగా అక్కడ తమిళ చెప్పింది తెలుగు అన్నీ ఒకలాగే వినపడుతున్నాయి. ఆ ట్రాన్స్లేషన్ బట్టి
అలాగా మాకేంటంటే ఒక భాష రాపడం, ఎక్కడ కూర్చుంటున్నాం, ఏం వింటున్నాం ఏమీ అర్థం కాలేదు. మీరు నవ్వుతారని ఒక మాట చెప్తాను. మాకేంటంటే అంటే వైట్ డ్రెస్సులు అక్కడ దొరుకుతాయి అనేసి గబుకు మేము అందరం మార్కెట్కి వెళ్ళాం. మార్కెట్కి వెళ్ళి తిరిగేసిన తర్వాత పాపం డ్రెస్సులు పెట్టారు, చీరలు పెట్టారు. మేమేమనుకున్నాం అంటే ఈ చీరలు బాగున్నాయి ఎంత అని పాపం వీళ్ళందరూ అడుగుతున్నారు. ఆయన పాపం ఎంత చెప్పినా తమిళ్లోనే చెప్తున్నాడు. తమిళ్లో చెప్తే వీళ్ళు అంటారు మాది ఆంధ్ర తెలుగు అంటున్నారు. ఆయనకి తెలుగు రాదు. మళ్ళీ వీళ్ళు అన్నారు ఇంగ్లీష్లో చెప్పమన్నారు. అంటే ఇంగ్లీష్లో రేట్ చెప్తే కొనేద్దామని. పాపం అతనికి ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు. కాబట్టి పాపం ఆయన ఏం చెప్పాలో తెలియక గబుక్కు నుంచో 250 అన్నాడు. 250 అనగానే అమ్మాయి ఎంత చవకగా దొరికాయని పాపం చీరలన్నీ తీశారు. ఇంకా మేము చీరలు తీసాక నేనేమనుకున్నాను, అంటే అభియాకి అంతలో గౌన్ చూస్తున్నాను. ఈ చీరలని కవర్లో పెట్టడమే ఉంది. తీసేసుకున్నా ఏం తీసుకున్నా బాగానే ఉంది. తర్వాత మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి ఎంత అని అడిగితే అతని పక్కన ఇంకో అమ్మాయి అప్పుడే వచ్చి అంటది 2250 అన్నది. 2250 ఈ పాపము ఈ తమిళ్లో చెప్పింది 2000 అనేది వదిలేసి 250 మాత్రమే చెప్పాడు. మేము తెచ్చిందే అంత బాబు, మీకే ఈ చీరకు డబ్బులు ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అని కాముగా తీసిన చీరలు అక్కడే పెట్టి సైలెంట్ కోసం. అంటే మా బాధలు ఏంటంటే కనీసం మాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు చెప్పిందే ఆ రేటు అర్థం అవ్వలేదు. అంటే అలాగా అంటే ఏమి అర్థకపోవచ్చు కానీ వాళ్ళు చూస్తేనే సంతోషంగానే ఆ సంతోషానికే వెళ్ళడం. ఆ తెల్ల బట్టలు చూసి సంతోషం, ఆ క్రమం ఏంటో ఆ పద్ధతి తెలీదు. అలాగా సంతోషించడానికి ప్రభు కృప చూపించారు. అందుని బట్టి వందనాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవెన. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందరూ చెప్పినట్లుగానే అయితే నాకు ఎప్పుడైనా అందరితో కలిసి వెళ్ళడం, పాస్టర్ గారికి కూడా అదే ఇష్టం, నాకు కూడా అదే ఇష్టం. మేము ఒక్కరమే వెళ్ళిపోవాలని ఎప్పుడు అనుకోము. నాకు ముందు 10 రోజుల ముందో ఎప్పుడో చెప్పారు, వారం రోజుల ముందో సరే అన్నాను. తర్వాత వీళ్ళు కూడా వస్తే బాగుందంటే ఎవరిని అడగలేదు కానీ స్వాతి అంది, అమ్మ మీరు వెళ్తున్నారైతే ఆ టైంకి మేము వీలైతే జనరల్లో వచ్చేస్తామని అన్నది. అమ్మ భలే అవకాశం దొరికిందని అది పట్టుకొని పాస్టర్ గారితో మాట్లాడితే జనరల్లో వచ్చేయగలరు కానీ అనేసి అప్పుడు ఇలాగ అందరిని అడిగి చేయించారు. మరి అదే అలా ఉందంటే ఇంకా జనరల్ ఎలా ఉంటుందో చూడండి. ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఒకవేళ 3 days అయినా కానీ మాకు నిద్ర లేదు. వీళ్ళెవరు ఏమి విసుకుపోతారు ఏమంటారు, ఈ నిద్ర లేదేమో నా రాత్రి అంతా అలా అయిపోయింది. అయితే అయిన తర్వాత నాకు ఎప్పుడు అక్కడికి వెళ్తే ఉపవాస ప్రార్థనకి వెళ్ళడం ఇష్టం అన్నమాట. లక్షవారం నేను ఉపవాసం ఉంటాను, అక్కడే లక్షవారం కంటే 8 గంటలకి నేను ఆ ప్రార్థనకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నా పక్కన ఒక పెద్ద ఆవిడ 80 సంవత్సరాల ఆవిడ కూర్చొని చప్పట్లు కొట్టుకొని వాళ్ళ మలయాళం భాషలో దేవుని స్తుతించు ఎన్నప్ప ఇంకా అలా ఏదేదో అలా మాట్లాడుతూ కొడితే అప్పుడు నేను అనుకున్నాను, ఇంత వయసు ఆవిడ వచ్చి ఈవిడెక్కడ ఇలా కూర్చుంటే మరి నాకే ఉందిలే అనుకుని అలాగే ఆవిడ చక్కగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ పాడుతుంది. ఇంకా ఆనందంలో ఉండిపోయి చాలాసేపు నేను అలిసిపోయినేమో ఆవిడతో పాటు చప్పట్లు కొట్టుకొని. తర్వాత టైము ఎవరినైనా అడుగుతాను టైం ఎంత అంటే 11. అమ్మో 11 ఇప్పటికి 11 ఎంత సమయం అయింది, ఇంకా చాలాసేపు ఉండాలి అనుకున్నాను. కానీ మా అమ్మగారు అసలు కథలు చప్పట్లు ఆపరు. ఇంకా ఆవిడని చూసి నేనే వెళ్ళంలే ఇక్కడే ఉంటాను అనుకొని అలాగే అంటే ప్రభువుని స్తుతించాను. ఆ రోజు అక్కడ ఏం చెప్పారంటే మీరు అవిశ్వాసంతోనే ఉంటారు, అసలు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇలా కూటాలకి, పరిశుద్ధాత్మ అందరూ పొందుకుంటారు కానీ మనకి రావట్లేదు అని విచారంతో మీరు ఉన్నారు. పరిశుద్ధాత్మ రాకపోవడానికి కారణం ఏంటి అని కూడా ఆలోచిస్తున్నారు. అదేంటి అంటే మొదట మనం దేవా నువ్వు ఉన్నావు మాలోనికి రండి అని చెప్పి విశ్వాసంతో కూర్చోవాలంటే ఫస్ట్ విశ్వాసంతో కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనం అనుభవిస్తాం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అనుభవించితేనే గొప్ప సంతోషం గొప్ప కార్యాలు జరుగుతాయి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి పాల్బాబు గారు చెప్పారు కదా, అదే చెప్పారన్నమాట. మాటికి వెళ్ళి గోజాడినప్పుడు దేవుడు ఎలాగా చేశాడో అలాగే జరగని కార్యాల విషయంలో కూడా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా పరిశుద్ధాత్మ విషయంలో కూడా అని చెప్పినప్పుడు అలాగే బానుని తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే బాను ఉపవాస ప్రార్థనలో ఉండి నా ఫోన్ వాడుకుండేవాడు అప్పుడప్పుడు. అంటే ఇంట్లో ఉన్న ఫోన్ దానికి
ఫోన్ చేయడానికి ఉండదు కానీ యూట్యూబ్ అవన్నీ చూసుకోవడానికి ఉంటుంది. అయితే నేను ఒకసారి ఆ ఫోన్ నాకు మళ్ళీ ఇచ్చేసినప్పుడు చూస్తే పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తి ఏంటని ఒక 10-11 సార్లు చూశాడు అందులో ఆ ఫోన్లో. ఈ పిల్లడికి పరిశుద్ధాత్మ అంటే ఎంత ఇంట్రెస్ట్గా ఉంది, అయితే సరే అక్కడ తీసుకెళ్తాను అని ఆ ఉద్దేశంతో ఈ బాబుకి చేయించడం జరిగింది. అయితే మనం దేని మీద మనసు పెడితే అది ఉంటుంది, ఎక్కడైనా పొందుకుంటాం అక్కడైనా పొందుకుంటాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత యవనస్తులు లేకపోక కాదు, ఉంటారు. చుట్టూ చూస్తే స్వాతి చెప్పింది 50 ఫిల్లర్స్ ఉన్నాయంట. 50 ఫిల్లర్లో నిండిపోయి ఉంటున్నారు ఆ యవన పిల్లలు. వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం, వాళ్ళ అభిషేకం. ప్రార్థన అయిపోయినా ఒక గుంపు అలా ఎక్కడో ప్రార్థన, అక్కడొక ప్రార్థన, అక్కడొక ప్రార్థన, ఎక్కడ నీటి బాప్తిస్మం, అక్కడ బాప్తిస్మాలు పొందుకునే యవనస్తులందరూ అందులో అలా ప్రార్థనలు అవుతూనే ఉన్నాయి. చాలా సంతోషం. ఆ తర్వాత వాళ్ళని ఒర్రె అనివారన్నమాట. ఒర్రు అంటే ఏంటి మాకు ఏంటి తెలియదు అసలు. ఒర్రు అంటే జరుగు అని పరిగెడితే ఆ అర్థం అట. అంటే వాళ్ళు అన్నం పట్టుకొస్తుంటే ఒర్రు అంటే మేము పక్కకు తప్పుకోవాలి అంతే. ఒత్తు అంటుంది ఆవిడ. ఏటు ఒత్తాలి నాకేం అర్థం కావట్లే. ట్యాప్ ఇప్పమంటుంది. ట్యాప్ ఇప్ప అనే మాటకి ఒత్తు అంటుంది. అంటే ఇలా నొక్కాలన్నమాట. అలా కొన్ని మాటలు, గొప్ప సంతోషం, ఆనందం, చాలా సంతోషం కలిగింది. అలాగే మెయిన్ మీటింగ్లో సాక్ష్యాలు చెప్పినప్పుడు మంచి సాక్ష్యాలు చెప్పారు. వాళ్ళు అందులోనే పుట్టి పెరిగినప్పటికీ ప్రభు రక్షణ అనుభవం లేదు. బాప్తిస్మాలు ఉన్నాయి కానీ ప్రభువు వారిలోనికి లేని స్థితిలో వాళ్ళ ఒక ఆవిడ ఆఫీసులో డ్యూటీకి వెళ్ళిందంటే క్యాంపులో, అక్కడ నాగుపాము పడగ విప్పేసి అలా ఉందంట. వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళందరూ తప్పించేసుకుని వెళ్ళిపోయారు కానీ ఈవిడ కదలడానికి లేదంట. ఇంకా ఆవిడ ముందే అలా ఉండిపోయిందంట. ఇంక ఈవిడ ఏం చేయాలో అర్థం కాలే. ఈవిడికి ఎవరో ఒకసారి ఒక ఆవిడ దేవుని వాక్యం అవన్నీ చెప్పేదంటని వల్ల దేవుడిని అందు విశ్వాసం లేకుండా ఉండకు, మహోన్నతుని చాటు నివసించిన వాడు సర్వశక్తిని నేడును విశ్రమిస్తాడని 91వ కీర్తన. అలాంటి వారు నాగుపాములను భుజంగములను అనగద్రొక్కుతారు అని ఆ మాటలు ఆవిడ చెవులు అలా వినిపిస్తుందంట. ఇంకేం చేసేది లేదు. ఇంక దీన్ని నాగుపాము అంటే ఇంకా కింగ్ కోబ్రా అని ఇంగ్లీష్లో చెప్తున్నమాట, పొడిస్తే ఇంక అయిపోయాని అనుకుందంట. కాసేపటికి ఇంకా అలాగే ఉందంట. ఆ పాము అలా కిందకి ఆ పడగ విప్పిన పడగకి దించి కింద ఉండిపోయిందంట. ఈవిడి ఊపిరి పీల్చుకునేసరికి ఆఫీస్ స్టాఫ్ అంతా పాములు పట్టేవాడిని పిలిస్తే వచ్చి చూసేసరికి ఆ పాము చచ్చిపోయి ఉందంట. కనీసం కొట్టలేదు, ఏం చేయలేదు. లోపల నాగుపాములను భుజంగములను ఇదే చెప్పుకుంటే అలా ప్రభు తట్టు తిరిగి విశ్వసించానని చెప్పి ఇలా ఇంకా చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి నేను అక్కడికి వెళ్ళి సంతోషం అనిపించాను, బాధ అనిపించాను, మీరే చెప్పాలి. సౌందర్య మెట్లు ఎక్కలేను అనుకుంటే నా పరిస్థితి ఏంటి చెప్పండి. మొన్న వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు టకాల్ని మోకాలు పెట్టేసింది నాకు. దెబ్బతో అప్పటికప్పుడు నా రూమ్ మార్చారు. కొంచెం కష్టపడి మొత్తం మీద ఆ నొప్పి ఇలా తగ్గుతుంది అనేసరికి ఆడికి వెళ్ళాం. మరి నిజంగానే రిజర్వేషన్ కోసమే నేను 5 కిలోమీటర్లు నడిచాను. నడకే 5 కిలోమీటర్లు అంటే నేను ఎన్ని ప్రయత్నాలు చేశానంటే అన్ని ప్రయత్నాలు చేశాను. ఎందుకంటే అంత సులభం కాదు ప్రయాణం. విజయవాడ నుంచి ఇక్కడికి రావడమే కష్టం, చెన్నై నుంచి అంటే చాలా కష్టం. మొత్తం మీద దేవుడు ఏం చేశాడంటే, నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభు వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా మరి మేము రిజర్వేషన్ వెళ్ళకూడదు, సహాయం చేయండి అని ప్రార్థన కూడా చేశాను. మరి చక్కగా దేవుడు అందరికీ తత్కాల్లో చేశాను. అందరికీ మనిషి అంటాడు, మీరు తత్కాల్ కింగ్ డాడీ. ఒకరికి ఏజెంట్కి ఇచ్చినా వాళ్ళు చేయలేకపోయారు, 700 ఎక్స్ట్రా ఇచ్చినా వాళ్ళు కూడా చేయలేకపోయారు. ఎంత డబ్బులు వేస్ట్ అయ్యంటే నేను డబ్బుల కోసం ఏం చూడలేదు. కొడుతున్నాను క్యాన్సిల్ 3 సార్లు. ఒక్కరికి 3 టికెట్లు క్యాన్సిల్ చేశాను. ప్రతి ఒక్కరికి అన్నమాట. ఒక్కొక్కరికి 3 టికెట్లు క్యాన్సిల్. ముందు ఒకటి ట్రైన్ చేసాం, అది వెయిటింగ్ లిస్ట్ వచ్చింది, అది క్యాన్సిల్ చేశాను. మరలా ఇంకొక ట్రైన్ కూర్చొని వెళ్ళేది చేసాము, మళ్ళీ అది క్యాన్సిల్ చేశాను. ఇది 3వ టికెట్ తత్కాలు. 2 తత్కాల టికెట్లు 2 అవుతాయి 12 లోపు. అది కూడా 2 సార్లు లాగిన్ అయ్యి అక్కడేమో కనెక్షన్స్ జామర్స్ పెట్టేశారు కాబట్టి మొబైల్ సరిగ్గా పనిచేయదు. మొబైల్ పనిచేయడానికి 1 కిలోమీటర్ వెళ్ళేవాడిని నేను. అది నేను వెళ్ళిన ప్రయాణం. స్వాతమ్మాలు చూసింది ఇంత పెసరే,
కానీ నేను ప్రయత్నం చేసింది చాలా ఎక్కువ, ఎన్నో ఫోన్లు చేసి. అయితే లాగిన్ అయ్యి లాగిట్ అయ్యి 2 చేశాను. 12 గంటల తర్వాత మళ్ళీ ఇంకొకటి చేశాను. వీళ్ళందరికీ చేసుకున్న తర్వాత మాకు చేసుకున్నాను నేను, ముందు మాకు చేసుకోలేదు. అయితే ఈ కంగారులో ముందు అయిన వాళ్ళకి అయిపోతాయి, వెనకాతలు అయిన వాళ్ళకి అవ్వవు. ఈ ఎవరిని వదిలేస్తే ఎవరు నా పేక పట్టుకుంటారని భయం. అర్థమైందా? ముందు 4 టికెట్లు అయిపోయి వాళ్ళకి అయ్యే మాకు అవ్వలేదు అని వీళ్ళు పట్టుకుంటారు. ఎలాగాని భయంతో, ఈ భయంతోనే కాంతం గారికి 2 చేసాను, ఎస్తేరమ్మ గారికి చేయలేదు. ఆ పేర్లు రాస్తున్నప్పుడు చూసి నాకు గుండె గుబేలు మనిపోయింది. ఇప్పుడు ఎస్తేరమ్మ గారికి అవ్వలేదు, పర్వాలేదు వెళ్ళొచ్చు, కానీ దొరికితే అదే పెద్ద కష్టం. ఎలాగా అని చెప్పి అయినా బానుకు చెప్పాను, ఎవరికి ఏమనకు, నువ్వు జస్ట్ కూర్చోబెట్టి టీటీ వచ్చినప్పుడు చెప్తే టీటీ వచ్చినప్పుడు అంటే సరిపోద్ది. అయినా ఈ మాట వాళ్ళు చెప్తే ముందు కంగారు పడిపోతారండి. మొత్తం మీద అదేం పెద్ద కంగారు అవ్వలేదు. మరి వీళ్ళు చెప్పినట్లుగా నేను వేరే చోటకి వెళ్ళిపోవడానికి వెళ్ళాను అసలు యాక్చువల్గా. కానీ అందరితో పాటు వెళ్ళాం కదా, నేను ఒక్కడినే వేరే రూమ్ తీసుకుంటే వీళ్ళు వేరేగా అనుకోవచ్చు, లేకపోతే అదొక కారణం. రెండవది, ఎలాగైనా శ్రమ అనుభవించాలనుకున్నానండి. మోషే గుర్తొచ్చాడు నాకు. అది అంత కాదు, అంత కోపటం కాదు, మామూలుగా శ్రమ అనుభవించాలి అని 2 సార్లు రోజుకి వాళ్ళు 80 మెట్లు, మాకు ఒక 20 మెట్లు తక్కువ, 60 మెట్లు ఎక్కి దిగుతూ ఎంత టైం అయినా పర్లేదు అలా ఎక్కుతాను అనుకుని అలా ఎక్కేవాడిని, దిగేవాడిని. మరి నాకు ఎండాకాలంతో సహా నేను వేడి నీళ్ళే చేస్తాను స్నానం, చల్లీళ్ళు చేస్తాను. కొంచెం అక్కడ చాలా బిజీగా ఉంది. కరెక్ట్గా భాను బ్రదర్ ఏం చేసాడంటే బాత్రూమ్ దగ్గర వేసాడు. ఆ బాత్రూమ్లు ఎదురు వేసాడు ఫస్ట్. ఇంకా నయ్యం కొద్దిగా 2 బాత్రూములకి వెళ్ళే త్రోవలో సెంటర్లో వేసి, ఇదేట్రా బాబు మొత్తం ఖాళీ. మేము వెళ్ళేసరికి ఎవరు లేరు. తర్వాత ఇసుకేస్తే రాలేదు కానీ జనం, కానీ బోల్డ్ మా బిల్డింగ్ అంతా ఖాళీయే. ఈ బ్యాగులు తీసుకొచ్చి ఇటు బాత్రూములు అక్కడ నీళ్ళన్నీ ఉన్నాయి, ఇక్కడ ఇట్టాడు. ఇదేంటి ఇక్కడ ఇట్టాడు అని చెప్తే కొంచెం అవకాశం ఏంటంటే యువతల బాత్రూమ్ కాసి కొంచెం పక్కకు వచ్చాం. కానీ ఎక్కడ పేక మీద తొక్కేస్తారు ఈ అబ్బాయికి. వాళ్ళు నడిచే తోవలో పక్కలో వేసాడు. నాకు కొంచెం ఫ్యాన్ తగిలింది, అదొకటి సంతోషం. కానీ 2వ రోజు అయిన తర్వాత వాసన ప్రారంభమైంది. పర్లేదులే అని అలాగా చెప్పింది కదా, ఎన్ని బాత్రూంలో 60 బాత్రూములు, మన 4 బాత్రూములు క్లీన్ చేయలేకపోతున్నాం. అక్కడ అద్భుతం ఏంటి అద్భుతం అంటే, అందుకే నేను ఏమంటున్నానంటే దేవుని ఆత్మశక్తి ఎంత గొప్పదంటే నువ్వు ఎన్ని మర్మాలు చెప్పేసినా పని చేయదండి. అక్కడ ఇంతమందిలో ఒక్కరు జనం అలా గుంపుగా ఉంటారు ఇలాగా, కానీ తోసుకోవడం లేదు. ఎలా వెళ్ళిపోతున్నామో మాకే తెలియదు. ఆ భోజనం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నేను అనుకున్నాను ఎక్కడొక్కడ. మీకు ఇంకో విషయం, ఈ గుంపులోంచి వ్యాన్లు వచ్చేస్తున్నాయి ఒక్కోసారి, హార్న్ కొట్టకుండా అవి వచ్చేస్తున్నాయి, అలా వెళ్ళిపోతున్నాయి అవి. నాకు ఇది దేవుని శక్తి ఇక్కడ పనిచేస్తుంది. ఎవ్వరికి దెబ్బలు తగలడం కానీ పడిపోవడం కానీ. ఇన్ని మైకుల్లో ఒక్కటి కీ అనేది కాదు. వీళ్ళు సరిగ్గా అర్థం కాలేదు కానీ ట్రాన్స్లేషన్ దగ్గరికి ఆయన పెట్టుకుంటారు ఒకరు, వారికి ఒక్కరికే ఇంగ్లీష్ వినబడుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ భాషలో, తమిళం కాదు అది, తమిళం కింద డైరెక్ట్ ట్రాన్స్లేషన్, కన్నడం కానీ పంజాబీ కానీ నేపాల్ వాళ్ళకి కానీ పైన అక్కడక్కడ పెడతారు. ఇలాగ చక్కగా జరిగింది. మరి మన వాళ్ళందరికీ ఎక్కడ సంతోషం అయిందంటే అందరికీ డైనింగ్ పాసులు తెచ్చాను కూర్చొని తినే విధంగా. అమ్మ తిన్నారా అంటే రాజమ్మ ఎంత సౌండ్ ఇట్టింది, భాస్కర్ బాగా తిన్నామండి. అమ్మ ఎలాగంటే బాగుంది ఇలా పర్వాలేదు, ఈ ఊపిలో మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం. మరి నాకు చాలా బలహీనత అయింది, కాళ్ళు చేతులు పీకేసేవి. దాంతోపాటుగా మరి నిన్న అన్డైజెషన్ లాగా అయ్యింది నిన్న వస్తున్నప్పుడు. అందుకని రాత్రి కానీ ఉదయం కానీ నేను ఏం తినలేదు. మరి ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. మరి చక్కగా రాత్రి మరి తిమోతి బాబు అనిల్, నేను ఒక ప్లాన్ చేశాను, విశాఖపట్నం దాకా వెళ్తే ఇంకొక గంట వేస్ట్ అవుతుంది, ఈలోపు అనకాపల్లి దిగితే వచ్చి అనుకున్నాం. కానీ అది లేట్ అయిపోయింది, ట్రైన్ 3 గంటలు లేటు. రాత్రి 12:30కి మేము
12:30కి మేము వెళ్ళాలి. మరి అన్ని మీటింగ్లకి అప్పుడప్పుడు వెళ్తున్నాను కదా, ఈ చెన్నై వెళ్ళాలి అనుకున్నాను. మరి అనుకున్నప్పుడు మళ్ళీ మన మీటింగ్లు ఉన్నాయి, మళ్ళీ ఫాస్టర్ గారి మీటింగ్లు ఉన్నాయి, మళ్ళీ దేవనన్న గారి మీటింగ్లు ఉన్నాయి. మరి వెళ్తే కొంచెం ఇంట్లో బట్టలు అవి ఉంటాయి కదా అనేసి మళ్ళీ లేదు వెళ్ళాలి వెళ్ళాలి. చెప్పు డబ్బులు ఉన్నాయి ఫాస్టర్ గారు, అయితే వెళ్ళాలి అని అనుకున్నాను. మళ్ళీ లేదులే మరి మీటింగ్లన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ సరే అందరం కుటుంబం వెళ్దాం అనుకున్నాను. మరి దాన్ని పెట్టి అంటే అంటారు కదా, ఆశగాల ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడు ఎప్పుడు అడిగినా అతను విడిచిపెట్టాడని. పాస్టర్ అమ్మగారు వెళ్తారు అన్నప్పుడు పాస్టర్ అమ్మగారు ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళాలని ఆశ, అమ్మగారు పక్కన ఉంటే చాలు అన్నట్టు. మరి వెళ్ళకపోతున్నానులే సరేలే అనుకుని అలా ఉన్నారు. పాస్టర్ గారు ఫోన్ చేసి అమ్మ మీరు వస్తున్నారా అంటే ఎక్కడికి పాస్టర్ గారు అని అడిగాను నేను. అదేటమ్మా చెన్నై వస్తారా అని అడిగినప్పుడు అంటే నేను అసలు 2 రోజులు వెళ్ళాలనుకుంటే అన్నీ చక్కబెట్టుకొని వెళ్తాను అన్నమాట, చెప్పుకొని. అమ్మో రేపే సాయంత్రం అంటున్నారు పాస్టర్ గారు, ఎలా వెళ్ళాలి ఏటి వెళ్ళాలని టెన్షన్ అయినా పర్లేదు, దేవుడు ఎప్పుడు పాస్టర్ గారు చేయాలి అడగలేదు, అంటే దేవుడి కార్యం ఏదో ఉంది, నేను వెళ్తాను పాస్టర్ గారు, వచ్చేస్తాను పాస్టర్ గారు అన్నప్పుడు మరి ఇలాగ వెళ్ళాలన్నప్పుడు కూడా ఏదైనా దేవుడి చిత్తమే, దేవుడు ఏదైనా చేస్తారు. మన ఆలోచనలు ఏదైతే దేవుడి ఉద్దేశాలు వేరు కదని మరి వెళ్ళామండి. దేవుడు మరి రావణమ్మ గారికి స్వాతి గారికి అయినా చక్కగా మేము ఇటో కాలు పెట్టుకొని చక్కగా సౌందర్య అమ్మాయిని పిల్లలు చూసి కొంచెం మాకు బాధ అనిపించింది. ఆలుగడ అక్క మీరు పడుకోండి ఏమీ అవ్వదు చక్కగా వెళ్ళిపోదాము వెళ్ళగలగా అన్నప్పుడు మేము చక్కగా వెళ్ళిపోయామండి. అక్కడ బస్సు దిగగానే చాలా ఆనందం. నేను వెళ్ళలేదు ఆ స్థలానికి, నేను చూడలేదు, నేను వెళ్ళానే అనుకున్నాను. మరి నేను అది ఎక్కడికి వెళ్ళాను మరి ప్రకాష్ సాయి గారి కాడికి ఎక్కడికి వెళ్ళి ఉంటాను ఎక్కడికో. అయితే వెళ్ళగానే ఆ స్థలము అది చూడగానే చాలా ఆనందం. ఎక్కడికైనా వెళ్తే ఎప్పుడు వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ ఆ స్థలాన్ని వదిలిసి రాకపోతే పాస్టర్ అమ్మ గారు అన్నారు సోమవారం అగ్గి కురుతుంది, అభిషేకం వస్తుంది కాంతి అన్నప్పుడు అమ్మ మీరు ఉండొచ్చు కదా సోమవారం వెళ్దాము అని నేను అన్నాను. అవులేనేమంటే అవులొక్కలు సమస్యలతో వస్తారు, బాధలతో వస్తారు, ఇంటికాడ వండిపోతారు ఉన్నాయి బాధతో వస్తారు. కాబట్టి నేను అవులే అనలేను, అమ్మ ఉండండి అమ్మ వెళ్దామని చాలా అంటే వెళ్ళిపోవాలి కదా అంత ఆరాధన అదే ఉందని అమ్మగారు అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ అక్కడ చాలా జనాలు ఎట్టెల్లా జనాలే. అసలు 15 కేజీలు బియ్యం వేయడానికే ఇక్కడ కింద మాది అయిపోతున్నాం. అన్ని వేలు లక్షల జనాలకి ఎలా వండుతున్నారు, ఎలా చేస్తున్నారు, అసలు ఆ జనాలు చూస్తే కడుపు నిండిపోతుంది. అసలు అంత ఆనందం, అంత సంతోషం. మరి అక్కలందరూ ఆ వస్త్రదానము అయితే చెప్పకూడదు, కానీ 2 వేసి షర్ట్లాగా వేసుకొని బాబోయ్ చేరారు అంతా చక్కగా కప్పుకొని ఎంత పరిచర్య, ఎంత అసలు దేవనాన్న గారి కాడికి వెళ్ళినప్పుడు పరిచయం చూశాను, ఇక్కడ పరిచయం చూశానండి. అయ్యో ఇంత విశ్వాసంతో ఇంత ఉండబెట్టే ఈరోజు ఇంత పెద్ద స్థలాలు మందిరాలు ఇంత అభిషేకం ఎంత ఉంటుంది. మరి అక్కడ కూర్చొని మేము ఆలకించుతుండగా అంటే అక్కడ ఫస్ట్ దేవుడ పేటంకాడ నుంచి అక్కడి నుంచి అలాగ టప్పట్లు కొట్టినప్పుడు అభిషేకం అంటే ఆ అభిషేకం ఏదో నాకు తెలియదండి, కానీ నేను నిలుమోకాలు వేసి నేను దేవుణ్ణి ఏడ్చుకొని అడిగినప్పుడు అలాగా అది చల్లగా ఆ పేటంకాడ నుంచి చల్లగా వచ్చి మళ్ళీ తాకి ఆ శివరి మందిరంకి వెళ్ళట్టు నాకు అనిపించేదండి. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం నాకు అక్కడ కలిగిందండి. మరి నన్ను ఒక్కటే ఆ భాషలో ఏమి నాకు రాపోయినా కాడ తెలుగు భాషలాగా ఇంకొకటి తెలుగు భాషలాగా అది చిన్నది కలిసి ఉంటుండగా ఈ భాషతోడు మా తెలుగు భాష వస్తుంది అనేసి నేను అలాగ ఆలకించేదాన్ని. దేవుడు నాతో చాలా మాట్లాడారండి, దాన్ని బట్టి వందనాలు చెల్లించుకొని నిజమేనండి. పాస్టర్ గారు చాలా టెన్షన్ పడ్డారు ఈ విషయంలో మాత్రం. పాస్టర్ గారి మొహమైనా పాస్టర్ అమ్మ గారి మొహమైనా ఈజీగా పోల్చేస్తాను. అయితే ఇటు నుంచి ఎప్పుడు పాస్టర్ గారు తల్లిదండ్రులు ప్రేమించిపోయినా పాస్టర్ గారు మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తారండి. మేము కూడా ఎలా రావాలి ఎలా చేయాలని చాలా భయంతో ఉన్నారు. నిజమే, నేనంటే పాస్టర్ గారికి ఎప్పుడు భయమే, ఎందుకంటే నేను చాలా తగ్గాను. పాస్టర్ గారు ఇంకా కూడా నన్నంటే నేను ఎప్పుడు డబ్బులు లేకపోయినా ఏదున్నా నేను ఇక్కడికి మంచి భోగిలో వెళ్ళాలి, నాకు ఇంప్రెషన్ అది వచ్చేస్తుంది. ఆ భయంతో నేను అప్పుడు అనేదాన్ని పాస్టర్ గారు ఏదైనా రిజర్వేషన్ చేయండి అని అనేదాన్ని. మరి అలాగ అనేదాన్ని, కానీ ఇప్పుడు నేను అలాగ అనలేదు. ఎందుకంటే నేను బాత్రూమ్లు ఉన్నా కూడా వెళ్ళిపోతాను. పాస్టర్ గారు మీరు ఇంకెప్పుడు కూడా మనసులో అలా పెట్టుకోకండి, మీరు రిజర్వేషన్ చేయకపోయినా ఎలాగైనా నేను వెళ్ళిపోతాను. మరి నేను
దయతో నన్ను క్షమించండి. ఎందుకంటే మీకు మేము ప్రేమ పొందుకోకపోతే పరలోకంలో కూడా మేము ప్రేమ దేవుడి కూడా పొందుకోలేం ప్రభు. అందుకే మీకు మేము పొందుకొని మీ పరలోకంలో దేవుడి కూడా పొందాలని అడుగుతున్న చిన్న సాక్ష్యం. ఇది వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఒక ఏజెంటు అప్పుడే మాకు పరిచయం అయ్యారు. పాస్టమ్ గారు ఆలకించారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఏ టికెట్లైనా అయిపోతాయండి మా దగ్గర అన్నారని చెప్పి కానీ తత్కాలు ఒకేసారి ఇన్ని టికెట్లు అవ్వవు కదా. నేనేం చేద్దాం అనుకున్నానంటే ఈ స్వాతంబాలు జనరల్లో వస్తున్నారు కదా, ఈ సర్ద తీరుద్దాం అని చెప్పి అయితే వీళ్ళకి నేను ట్రై చేస్తాను. ఏజెంట్కి ఏమో కాంతం ఆ లిస్టు ఏజెంట్కి ఇచ్చాను. వాళ్ళది అవ్వలేదు, ఈ స్వాతంబాలు అయిపోయింది. అవును అవును వ్యాక్సిన్ ఇప్పుడు వెళ్ళారా? అలాగా మొత్తం మీద వాళ్ళని వెనక్కి పెట్టాను. ఇప్పుడు రవణమ్మ గారికి అవ్వకపోతే ఆగిపోతాయి, స్వాతమ్మ గారు జనరల్లోనే వస్తున్నారు కదా, ఏదో ఒకటి చేద్దాంలే తర్వాత చదువు ముందు వీళ్ళకి ఎవరికి అని చేస్తే వాళ్ళది అవ్వలేదు, వీళ్ళది అయిపోయింది. అందువల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. మళ్ళీ అట్నుంచి కూడా నా ఉద్దేశం ఏంటంటే పాపం ఇట్నుంచి కూడా జనరల్లాగా రిజర్వేషన్లోనే జనరల్లాగా వెళ్ళారు కానీ మరి అట్నుంచి అని కొంచెం బాగా రావాలి కదా అని చెప్పి వాళ్ళ పేర్లు ముందెట్టాను. అప్పల మన సంతోషమ్మ గారిది వీళ్ళది పెట్టాను. కానీ మొత్తం మీద ఎలా ఒకలాగా దేవుడు సాయం చేశారు. ఇప్పుడు సాక్ష్యం చెప్పని వాళ్ళు మాత్రమే వచ్చి పాట పాడతారు. సాక్ష్యం చెప్పని వాళ్ళు కాదు, చెప్పిన వాళ్ళు కాదు, ఎవరికి పాట రాదు. కానీ లాస్ట్లో శుక్రవారం రాత్రి వచ్చేయాలి కదా, కానీ రాత్రి రాలేదు. నేను అనుకున్నాను ఈసారి పాటలు ఏంటంటే 2 సార్లు పాడేవారు కాదు, ఒకసారి ఒకటే పాడేవారు. ఎలాగా అంటే పొద్దున్న పాడిన పాటే రాత్రి పాడారు. అప్పుడు కొంచెం వింటూ అక్కడ కూర్చోడానికి లేదు. నేను పాస్టమ్ గారికి నాకు మంచి సీట్లు చూస్తే అప్పుడు అమ్మమ్మ నేను ఇక్కడ కూర్చొని కింద కూర్చుంటాను. అరే తేలిపో, మళ్ళీ అక్కడి నుంచి 1 కిలోమీటరు ఇంకో దగ్గరికి రావాలంటే కూర్చోవాలంటే. ఇక్కడికి వస్తే రోజు వేసినట్లుగా చైర్లు వేయలే, బయట వేసారు. ఆ బయట కూడా ఎలాగా అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఇరుగ్గా అలా కూర్చుంటే ఈ పాట మొదలెట్టారు. అమ్మ ఈ పాట మొదలెట్టేదారని నేను చూసి లాస్ట్లో ఏం చేశానంటే రికార్డ్ చేశాను. లాస్ట్లో రికార్డ్ చేశాను. తప్పులు ఉండొచ్చు, మరి నిన్న మల్లేశ్వరమ్మ గారికి పంపించాను. నేను మల్లేశ్వరమ్మ గారికి పంపిస్తూ కాగితం మీద రాశాను. ఇది కాగితం మీద రాయడానికి 33 తప్పులు అయ్యాయి. నాకు అర్థమైంది టైప్ చేస్తూ ఉంటే ఇంకా తప్పులు అవుతాయి. కానీ అందుకే కింద ఒక మెసేజ్ పెట్టాను, అమ్మ తప్పులైనా పర్వాలేదు ఏదో టైప్ చేసేయండి, వాళ్ళకి ఎలాగా రాదు కదా అన్నట్టుగా చేసేయండి అన్నాను. ఆవిడేం చేశారంటే ఈ ఆకం పాట అర్థం అన్నీ అని అప్పుడు అనుకున్నాను, ఓహో వీళ్ళు కడపలో దగ్గర ఉన్నారు, వీళ్ళకి ఏదైనా టచ్ ఉంది, అందుకని ఎంత జరిగింది, ఫోన్లో చాలా సంతోషాన్ని మొత్తం మీద పాట చేశారు. మీరు కూడా ప్రయత్నం చేయండి. పాటల పుస్తకాలు ఎక్కువ తీసుకున్నారా? భానుకు అప్పు చెప్పాను, అందుకే తీసుకోలేదు. నేను అన్న సంఘం అందరికీ సరిపోయినట్లుగా ట్రిప్కి 4-5 తీసుకుంటే సరిపోతుంది అని చెప్పాను. నా దగ్గర ఒక 5 ఉన్నాయి ఎక్స్ట్రా. ఇదిగో నువ్వు తీసుకున్నవేవి పాటలు పాడిన వాళ్ళకి ఇవ్వండి, పాట పాడిన వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చావా? ఒక్కొక్కరికి 5 ఉన్నాయి, ఎవరికైనా 5 ఇటు 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 ఒకటి చెంటాక్ 19వ పాట 3వ వచనం 5వ వచనం 6వ వచనం పాడతాము. మరి ట్రైన్లో ఇదంతా జరిగింది. ఈరోజు వాక్యము డిస్ప్లే కానీ వాక్యం కానీ ఈ పాట 5 కానీ ట్రైన్లో జరిగింది. ట్రైన్లో జరుగుతుండగా మీ ఇద్దరం అనుకున్నాం, పాస్టమ్ గారు నేను అనుకున్నాం, మరి ఎంత భాషలో మాట్లాడితే మనం కూడా తెలుగులో ఒక్క చరణమైనా ఏదో ఒకటి పాడితే సంతోషంగా ఉంటుంది కదండి అన్నారు. అప్పటికప్పుడు 1 నిమిషంలో దేవుడు 2 మాటలు ఇచ్చాడు. అప్పుడు దాని తర్వాత ట్రాన్స్లేషన్ పంపించేది, దాని అర్థం ఏంటో మాకు తెలియదు, కానీ ఒక చరణం తెలుగులో కూడా మేము రాసాం, 1 నిమిషంలోనే రాసాం. అది కూడా పాడతాను. రైట్, చూసారా? చదవండి అది. అయిపోయారేటి. మనదు రుగుమి అయ్యా మన్నిప్పై తారుమయ్యా మన్నరు వేస్తున్నాదరే ఎన్నై తోడుమయ్యా మనదు రుగుమి అయ్యా
மனதுருகுமே ஐயா மன்னிப்பை தாருமையா மன்னரே சுனாதரே என்னை தோடுமையா மனதுருகுமு ஐயா இழந்து போவ ஆசீர்வாதம் கிருபை வரங்களை இழந்து ஆசீர்வாதம் கிருபை வரங்களை எழுந்த மேயும் வாழையிலே திரும்ப தாருமே எழுந்த மேயும் வாழையிலே திரும்ப தாரமே கர்த்தர் நாமம் ஓங்கிடவே தீய சாத்தானும் ஓடிடவே கர்த்தர் நாமம் ஓங்கிடவே தீய சாத்தானும் ஓடுவே மனதுருகுமே ஐயா மன்னிப்பை தாருமையா மன்னரே சுனாதரே என்னை தொடுமையா மனதுருகுமே ஐயா பட்சித்த வருஷவில்லவை அழிப்பெனேன்றிரே பட்சித்த வருஷவில்லவை அழிப்பெனேன்றிரே விட்டு விட்டாதி அன்பை மறுபடி தருமே விட்டு விட்டாதி அன்பை மறுபடி தருமே பச்சமாயு வாருமே என்னை கட்டை அணைத்திடுமே பச்சமாயு வாருமே என்னை கடித வைத்திடுமே மனதுருகுமே ஐயா மன்னிப்பை தாருமையா மன்னரே சுனாதரே என்னை தொடுமையா மனதுருகுமே ஐயா விருந்து சாலைக்குள்ளே என்னை அழைத்து செல்லுமே விருந்து சாலைக்குள்ளே என்னை அழைத்து செல்லுமே அருந்தவே தம் அன்பினை அளவில்லாமலே அருந்தவே தம் அன்பினை அளவில்லாமலே நெசக்கொடியம் வீசவே நெசரேசுவை திவே நெசக்கொடியம் வீசவே நெசரேசுவே மனதுருகுமே ஐயா மன்னிப்பை தாருமையா மன்னரே சுனாதரே என்னை తోడుమయ్యా మనదెరుగుమే అయ్యా కన్న తండ్రి నీదు ప్రేమ ఎంత మధురమో చెప్పండి కన్న తండ్రి నీదు ప్రేమ ఎంత మధురమో తండ్రి అయిన మరచునేమో నీవు మరువవే మనసునేమో నీవు మరువవే నన్ను విడువనంటివే ఎడబాయనంటివే నన్ను విడువనంటివే ఎడబాయనంటివే మనదొరుగుమే అయ్యా మనిపి தாருமையா மன்னரே சுனாதரே என்னை தோடுமையா மனதுருகுமே ஐயா இழந்து போவா ஆசீர்வாதம் கிருபை வரங்களை போவா ஆசீர்வாதம் கிருபை வரங்களை எழுந்தமே இவ்வாழையிலே திரும்ப தாருமே எழுந்தவே இவ்வாழையிலே திரும்ப தாருமே கர்த்தர் நாமம் ஓங்கிடவே தீய சாத்தான ஓடிடவே கர்த்தர் நாமம் ஓங்கிடவே தீய சாத்தான ஓடிடவே இழந்து போவா ஆசீர்வாதம் கிருபை வரங்களை இருந்து போவா ஆசீர்வாதம் கிருபை வரங்களை எழுந்தமே இவ்வாழையிலே திரும்ப தாருமே எழுந்தவே இவ்வாழையிலே திரும்ப தாருமே கர்த்தர் நாமம் ஓங்கிடவே தீய சாத்தான ஓடிடவே கர்த்தர் நாமம் ஓங்கிடவே தீய சாத்தான ஓடிடவே இழந்து போவா ஆசீர்வாதம் கிருபை வரங்களை இழந்து போவா ஆசீர்வாதம் கிருபை வரங்களை எழுந்தமே இவ்வாழையிலே திரும்ப தாருமே எழுந்தமே இவ்வாழையிலே திரும்ப தாருமே கர்த்தர் நாமம் ஓங்கிடவே தீய சாத்தான ஓடிடவே கர்த்தர் நாமம் ஓங்கிடவே தீய சாத்தான ஓடிடவே இழந்து போவ
ஆசீர்வாதம் கிருபை வரங்களை எழுந்த போவ ஆசீர்வாதம் கிருபை வரங்களை எழுந்த மேய வாழையில திரும்ப தாருமே எழுந்த மேய வாழையில திரும்ப வாருமே எழுந்து போவ ஆசீர்வாதம் கிருபை வரங்களை எழுந்த போவ ஆசீர்வாதம் கிருபை வரங்களை எழுந்த மேய வாழையில திரும்ப தாருமே எழுந்த மேய வாழை திரும்ப தாருமே கர்த்தர் நாமம் ஓங்கிடவே தீய சாத்தான ஓடிடவே கர்த்தர் நாமம் ஓங்கிடவே தீய சாத்தான ஓடிடவே இழந்து போவ ஆசீர்வாதம் இழந்து போவ ஆசீர்வாதம் திரும்ப வரங்களை எழுந்தமே வாழையில திரும்ப தாருமே எழுந்தவே வாழையில திரும்ப தாருமே கர்த்தர் நாமம் ஓங்கிடவே தீய சாத்தான ஓடிடவே கர்த்தர் நாமம் ஓங்கிடவே தீய சாத்தான ஓடிடவே கர்த்தர் நாமம் ஓடிடவே தீய சாத்தான ஓடிடவே கர்த்தர் நாமம் ஓங்கிடவே தீய சாத்தான ஓடிடவே பட்சி இந்த வருஷமில்லவை அழிப்பன என்றிலே பட்சி இந்த வருஷமில்லவை அழிப்பன என்றிலே விட்டு விட்டாதி என்பை மறுப தாருமே விட்டு விட்டாதி என்பை மறுபடி தருமே பற்றமாயு வாருமே என்னை கட்டினை எத்திடுமே பற்றமாயு வாருமே என்னை கட்டிய வச்சிடுவே இழந்து போவோம் ஆசீர்வாதம் கிருபை வரங்களை இழந்து போவோம் ஆசீர்வாதம் கிருபை வரங்களை எழுந்த மேயு வாழையில திரும்ப வாரமே எழுந்த மேயு வாழையில திரும்ப தாருமே கர்த்தர் நாமம் ஓங்கிடவே தீய சாத்தான ஓடிடவே கர்த்தர் நாமம் ஓடிடவே தீய சாத்தான ஓடிடவே கர்த்தர் நாமம் ஓங்கிடவே తీయ సాతాను ఓడిడవే అందరు లేచి నిలబడతాం కన్న తండ్రి నీదు ప్రేమ ఎంత మధురమో నీదు ప్రేమ ఎంత మధురమో తండ్రి అయిన మరచునేమో నీవు మరువవే అందరు చెప్పాలి నీవు మరువవే నన్ను విడువనంటివే ఎడబాయనంటివే చెప్పాలి నన్ను విడువనంటివే ఎడబాయనంటివే మనదురుగుమే అయ్యా మణిపితారుమయ్యా మన్నరేసునాదరే என்னை தோடுமையா மனதுருகுமே ஐயா இழந்து போவ ஆசீர்வாதம் கிருபை வரங்களை இழந்து போவ ஆசீர்வாதம் கிருபை வரங்களை எழுந்து மேய வாழையிலே திரும்ப தாருமே திரும்ப தாரமே యేసు గెలిచెనే సాతాను ఓడెనే యేసు గెలిచెనే సాతాను ఓడెనే కన్న తండ్రి నీదు ప్రేమ ఎంత మధురమో కన్న తండ్రి నీదు ప్రేమ ఎంత మధురమో తండ్రి అయిన మరచునేమో నీవు మరువవే తండ్రి అయిన మరచునేమో నీవు మరువవే నన్ను విడువనంటివే ఎడబాయనంటివే నన్ను విడువనంటివే ఎడబాయనంటివే నన్ను విడువనంటివే తల్లి అని అమర్చును నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను ఆకాశం భూమి గతించును గాని నా మాటలు ఎన్నడూ గతింపము వారైనా నిన్ను మరుతురేమో గాని నేను నిన్ను మరువనని ఆ చెప్పిన తండ్రి ఎంత గొప్పవాడు నేను మరువవే కన్న తండ్రి నీదు ప్రేమ ఎంత మధురము తల్లి అయిన
మరచునేమో నీవు మరువవే. తల్లి అయిన మరచునేమో నీవు మరువవే. విడువనంటివే ఎడబాయనంటివే. నన్ను విడువనంటివే ఎడబాయనంటివే. అందరూ ఆయన ప్రేమకు హృదయపూర్వకంగా చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. భారత ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా ప్రభువా, మీకు వందనాలు వందనాలు వందనాలు. పరలోకమందు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నాయన ఇంతవరకు మీరు నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. నిజమే ప్రభువా. ఇగో నాయన తల్లి అయినా మర్చిపోదునేమో కానీ ప్రభువా నీ ప్రేమ నండి నాయన మమ్మల్ని ఎన్నడూ మరవక నా ప్రభువా దేవా. అయ్యా నాయన ఒక కంటి పాప వలన ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా కన్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నాయన నీకు ఎవ్వరూ సాటి రారు ప్రభువా. ఇక నా తండ్రి దేవా నాయన నీ గొప్ప కార్యములు ఘనకార్యములు ప్రభువా దేవా ఇక భూమి మీద ఉన్నంతసేపు కూడా నా ప్రభువా దేవా మా ఎడల మా నాయన మార్గాలన్నిట్లో నాయన నీకు ఉపను నా ప్రభువా మాకు అనుగ్రహించున్న మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు. నీకు రుణస్తులు మీ ప్రభువా. మా జీవిత కాలం అంతయు ప్రభువా ఈ భూమి మీద మా ప్రాణం ఉన్నంత వరకు కూడా నాయన నీకు రుణస్తులమే ప్రభువా. ఇగో తండ్రి మరొక్క మారు నా ప్రభువా అయ్యా నాయన మమ్మల్ని నాయన ఇంతవరకు నడిపించిన నాయన నీకు ఉపకే వందనాలు ప్రభువా దేవా. ఇగో నాయన నిజమే ప్రభువా. ఇగో నాయన నీ పరలోక రాజ్యముకు నాయన మేము చేరుకోవాలంటే ప్రభువా ఇక భూమి మీద మేము నాయన ఎలాగనుండాలో నాయన అనేక విషయాలు నేర్చుకోవడానికి నాయన ఆ యొక్క స్థలాల్లో ఆ యొక్క నాయన మీటింగుల్లో నా ప్రభువా ఇగో మా బిడ్డలైన వారిని మమ్మల్ని నా ప్రభువా అయ్యా మీరు నడిపిస్తున్నారు మీకు వందనాలు ప్రభువా. ఇగో నాయన దీనులైన నీ దైవజనుడు ద్వారా నా ప్రభువా ఇగో ఆ యొక్క ప్రయాణాలన్నింటిలో నా ప్రభువా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా దేవా. మా మట్టుగా అయితే మేము నాయన వెళ్ళి రాలేము కానీ ప్రభువా దేవా కేవలం నీకు ఉపయే ప్రభువా. ఇగో నాయన వారి ప్రయాణాలన్నింటిలో మీరు క్షేమం ఇచ్చి ఉన్నారు మీకు వందనాలు దేవా. ఇగో నాయన ఇచ్చిన సాక్ష్యాలు బట్టి కూడా నీకు వందనాలు ప్రభువా. నిజమే నాయన ఇగో సావాసంలోకి వెళ్ళినప్పుడే నా ప్రభువా నాయన అక్కడ పరిస్థితులు నాయన దేవా అనేకం నేర్చుకోవడానికి తగ్గించుకోవడానికి ప్రభువా ఆ యొక్క నాయన ప్రయత్నాలన్నీ చేయడానికి కూడా నా ప్రభువా అయ్యా మీరు చూపిస్తుండగా నడిపిస్తుండగా నాయన అలాగ నడిపించి నాయన క్షేమంగా మా మధ్యకు చేర్చినందుకు వందనాలు దేవా. ఇగో మరి ముఖ్యమైన సమయం నా ప్రభువా ఇగో నీ పాద సన్నిధిలో పెడుతున్నాం తండ్రి. ఇగో నాయన మీరు మా కొరకు సిద్ధపరిచిన నాయన నీ యొక్క స్వరమును నీ మాటను నా ప్రభువా మాకు దయచేయండి ప్రభువా. ఇగో నాయన ఏది మాకు అవసరమై ఉన్నదో ప్రభువా ఇగో రాత్రి కూడా నాయన మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా దేవా. మేము ఓపికగా నాయన నీ అందు నిరీక్షణ కలిగి ఉన్న వారిగా నా ప్రభువా దేవా నిజముగా నా ప్రభువా ఇగో నా తండ్రి మాలో ఓపిక లేక నాయన నా తండ్రి పడిపోచున్న వారము సోలిపోచున్న వారము ప్రభువా మరొకసారి మమ్మల్ని సంధించున్నారు దేవా. మాలో ఓపిక లేదు ప్రభువా. ఇగో నాయన ఈ దినాల్లో మేము ఎలాగ ఉండాలో కూడా మాకు తెలియట్లేదు ప్రభువా. అలాగన కాక నా ప్రభువా ఇగో నాయన దేవా మీరు ఇస్తున్న మాటలు బట్టిన ప్రభువా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి ఓపికగా నాయన ఒక నిరీక్షణ కలిగి నీ వైపు చూడడానికి నా తండ్రి మాకు సహాయము చేయండి. ఈ సమయంలో కూడా నా ప్రభువా నీ దాసులను అభిషేకించండి. మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి. మీ ఆధీనంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు నడిపించిన నాయన నీకు ఉపబట్టి వందనాలు ప్రభువా. మరొకసారి ఈ యొక్క సమయం అంతట్లో నాయన నీ ఆత్మ పని చేయుటకు సహాయము చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి అడివేర్చున్నాము తండ్రి. మంచిది. అందరూ ఒక చెన్నై అందరూ ఒక్కసారి ముందుకు వస్తే ఒక ఫోటో తీస్తారు. మిగతా వాళ్ళు కూడా ఒక్క నిమిషం సాక్ష్యం చెప్పాలంటే చెప్పచ్చు. తొందరగా రండి, టైం అయిపోయింది. బాబు స్టీఫెన్ బాబు ఫోటో కొడితే రాజు ఒక్క నిమిషం. మన రమణమ్మ గారు ఇటురండి అందరూ అటే వెళ్ళిపోతారు. ఒకలట్టు సెంటర్కి ఉండండి. బాబు స్టీఫెన్ బాబు చేశారు. చెప్పండి రాజేది రమణమ్మ గారు.
దేవుని నమ్మకం వందనాలండి. నేనైతే మరి పాస్టమ్ గారు అన్నప్పుడు 2 నెలలు 3 నెలలు అవుతుంది అమ్మ చెన్నై వెళ్ళాలనుకుంటాను పాస్ట్ గారు మేమిద్దరం వెళ్ళాలనుకుంటాను అమ్మ అంతే. అయితే మేము రావచ్చేటమ్మా నేను ఆశపడ్డానండి. తర్వాత ఆశపడిన తర్వాత ఇంకెళ్తామో వెళ్ళమో అని అనుకున్న తర్వాత నాకు బుధవారం సాయంత్రం కుక్క కరిసిందండి. కుక్క కరిసితే అయ్యో వెళ్ళలేనేమో ఆశపడ్డాను కానీ అనుకున్నప్పుడు మళ్ళీ బల్లారాధనలో మేము ఉల్లిపాయలు గట్రా అన్నీ కోసుకున్నప్పుడు అమ్మ వెళ్తాం ఏటమ్మా అని అంటే ఏమోనమ్మా ఇంకా అన్నారు. అది సరేనమ్మా అయితే దేవుడు వెళ్ళాలా అని అనుకుంటే దేవుడు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తారు, లేదు వెళ్ళలేమనుకుంటే ఉండిపోతామమ్మా అనుకొని నేను వెళ్ళిపోయాం. మేము మధ్యాహ్నం వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఫోన్ చేసి టికెట్లు అయ్యాయి మా ఇద్దరికి వెళ్తామేమో అనుకున్నారట. అప్పుడు సోతమ్మకి ఫోన్ చేసి అడిగారట వీళ్ళకి వెళ్తారంటే రావణమ్మ గారికి ఒక్క కరిసి ఉందండి మరి ఏమో తెలియదు ఒకసారి కనుక్కుంటే మళ్ళీ రామకృష్ణ గారు ఫోన్ చేసి బాబు వీళ్ళకి వెళ్తారట రామకృష్ణ ఫాస్ట్ గారు ఫోన్ చేశారంటే కుక్క కరిసింది చచ్చిపోతే చచ్చిపోండి ఎలాగ వెళ్ళిపోతుంది అంటే సరే నేను చచ్చిపోయిన పర్లేదు అక్కడ పరలోకం చూసినట్టు అనిపించింది నాకు మాత్రం. ఇక్కడికన్నా అక్కడ సంతోషంగా ఉండడం పరలోకంలో, కానీ అక్కడ నాకు పరలోకం చూసినట్టు అనిపించింది. చనిపోతే అక్కడ చనిపోతాను, నువ్వు నాకు రూపాయి ఇవ్వద్దు నేను వెళ్ళిపోతాను అని నన్ను వెళ్ళడానికి దేవుడు కృప చూపించారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. అది నాకు ఇంకా ఎక్కువ భయం వేసింది. కుక్క కరిసింది అనేసరికి నేను అనుకున్నాను రాకపోతే మంచిది, రాగైనా సరే ఇవి ఆపేయాలనుకున్నాను నేను. అందుకే వెనకాతల టికెట్లు ఉంచాను నేను చేయడానికి, కానీ వాళ్ళకే ముందే అయిపోయింది. ఎందుకు అంటే అంత భయపడ్డాను. మొన్నే సంఘటన జరిగింది. మనం ఇప్పుడు భోగపురం దగ్గర మీటింగ్స్కి వెళ్తాను కదా, ఒక ఆయనకి కుక్క కరిసింది. పర్లేదు ఇప్పుడు ఈవిడికి కాదు, ఆయన రియాక్షన్ ఏమీ వేయించుకోలేదు. లాస్ట్కి అతడు చాలా బాధపడుతూ గొలుసులతో కట్టేసి అది తెలిసి నాకు భయం వేసి బాబు వద్దులే అనేవాడిని. కానీ రామకృష్ణ బాబు వద్దన్నాడు. కానీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 10 గంటలకల్లా 11 గంటలకి రిజర్వేషన్ చేయాలి తత్కాల్. 10 గంటలకి వెళ్ళి 10 గంటలకి వెళ్ళి నువ్వు అక్కడ ఉండు నేను ఈ లోపల రెడీగా ఉంటానని చెప్పి నేనేమో టికెట్లు పట్టుకొని ఉన్నాను రెడీగా మొబైల్. వెళ్తే పాపం కష్టపడి పరిగెట్టుకుని వెళ్ళి రామకృష్ణ డాక్టర్ గారిని అడిగితే పర్లేదు 2 రోజులు లేట్ అయినా చేయించుకోవచ్చు అన్నారంట. అలాగే దేవుడు ఆసక్తితో రమణమ్మ గారు పెట్టాం దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ ఇంకా లాస్ట్ ఇదిగో చెప్తున్నారు. అయితే వీళ్ళు చెప్పట్లేదు కాబట్టి చిన్న 6 నిమిషం ఏంటంటే నా చిన్నప్పుడు నన్ను మామూలు మా దగ్గర పోలీస్ వాళ్ళు ఉద్యోగస్తులకు వచ్చి ఉన్నారన్నమాట మా ఊర్లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళేదన్న వాళ్ళు అన్నారు నువ్వు మా మలయాళీ ఇలా ఉంటావు అని అంటే ఆంటీ మలయాళీ అంటే ఏంటంటే అనేదాన్ని. బాగోరు కదా అని అంటే కాదు నువ్వు నల్ల కుట్టివి ఏదో అన్నది. అప్పుడు అయిపోయింది. తర్వాత పెద్ద అయిన తర్వాత మన వినయ్ బాబు కోసం వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళని ఆంటీ మీరు మలయాళీయా అని అంటే చిన్న సంతోషం. ఆంటీ బాగున్నానంటే నేను బాగోను కదా అలా అనుకునేదాన్ని. మొత్తానికి సరిపోయింది. తర్వాత మనము చెన్నై వెళ్ళేసరికి మలయాళీలు అంటే ఇలాగా అర్థమైంది. ఏంటంటే అందరు నాలా నల్లగానే ఉన్నారు. ఎవరు చూసినా జిడ్డు మొహాలు రౌండ్ మొహాలు ఏదో ముక్కులు పెట్టినట్టు కళ్ళు పెట్టినట్టు. అయితే నాకు నవ్వు వస్తుంది మలయాళీ అంటే ఇదని అప్పుడు అర్థమైంది. తర్వాత ఏమో మన కోల్బీగాడు సౌందర్య చెప్పినట్టు ఈ కోల్బీగాడు ఇక్కడ నుంచి మలయాళీ వాళ్ళలాగా వెళ్ళాడు అక్కడి నుంచి మాత్రం మన తెలుగు వాళ్ళలాగా తెల్లగా తిరిగి వచ్చాడు. ఎందుకంటే ఆడు అస్తమాన బాత్రూంలోనే ఉండేవాడు. చంటికి తెలుసు అక్కడ ఎంత పెద్ద షెడ్లు ఉంటాయో అక్కడ ఎలా పడుకుంటాయో ఎన్ని బాత్రూంలు ఉంటాయో. చక్కగా తినేసేవాడు. పక్కన ఉన్న వాళ్ళతో కూడా బ్యాగులో పెట్టుకొని మొక్కజొన్న పొత్తు తీసుకొని తినేసాడు. వాళ్ళు లేరు, అన్ని దుప్పట్లే పరుచుకొని వెళ్ళారు. తర్వాత బాత్రూంలో నేను ఎందుకో చూస్తే వీడు ఒక్కడే ఉన్నాడు. నన్ను అంటే నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. ఒరే నేను వెళ్ళిపోవడం ఏంటి మీ అమ్మ రాలేదా అసలు అని అంటే లేదు నువ్వు వెళ్ళిపో తలుపేసుకుంటాను అంటున్నాడు. ఎప్పుడు చూసినా బాత్రూమ్ దగ్గర ఉండేవాడు. దేవునికి స్తోత్రం. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరం దీవించిన గాక. ఆమేన్.